చేసినటువంటి రాజేంద్ర గారు కూడా గుడ్ ఈవినింగ్. జస్టిస్ చంద్రకుమార్ గారు, మీతోనే దీన్ని ప్రారంభిస్తా. అంటే తరచూ న్యాయ వ్యవస్థ వర్సెస్ చట్టసభల వ్యవస్థ, అంటే మనకి 3 అంగాలు లేకుంటే జనరల్గా 4th ఎస్టేట్ అని మీడియాను కూడా అంటారు అనుకోండి. కానీ 2 అంగాల మధ్య ప్రధానంగా అటు న్యాయ వ్యవస్థ ఇటు చట్టసభల వ్యవస్థ మధ్య అప్పుడప్పుడు తరచూ ఇట్లాంటి ఘర్షణ వాతావరణం అన్నామా లేకుంటే సంవాదం అన్నామా, దానికి ఏదైనా పడి అట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా అటు ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు కానీ ఇటు బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కానీ దానికి కౌంటర్గా రిటైర్డ్ జడ్జిలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ వీటన్నిటిని వ్యవస్థల మీద విశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటాయా, లేదు ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థ మీద పెత్తనం చేస్తున్నాయని అనుకోవాలా? అంటే మీరు ఒక న్యాయరంగంలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తులుగా ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, రాజ్యాంగాన్ని ధన్కర్ గారు కానీ నిష్కాంత్ దూబే కానీ లేక ఎవరైనా కానీ వీళ్ళు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి. అంటే రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే బహుశా వాళ్ళు ఈ విధంగా మాట్లాడరు. ఎందుకంటే రాజ్యాంగంలో మనకు ప్రధానమైనటువంటి ఒక వింగ్స్ పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. పార్లమెంటు యొక్క విధి ఏంటంటే చట్టాలు చేయడం, ఎగ్జిక్యూటివ్ ద్వారా అంటే ప్రధానమంత్రి ద్వారా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటుంది, దేశ పరిపాలన వీళ్ళు చేస్తారు. మరి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ద్వారా మొత్తం కార్యనిర్వాహక వర్గం ద్వారా ఇవన్నీ చేసి ప్రభుత్వం చేసిన చట్టాలు అమలు చేయడము, దాని తర్వాత స్కీమ్స్ అమలు చేయడము, ఇదంతా ఎగ్జిక్యూటివ్ ద్వారా జరుగుతుంది. మరి జ్యుడిషియరీ యొక్క పాత్ర ఏంటిది, జ్యుడిషియరీ యొక్క రోల్ ఏంటిది అంటే రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. మొట్టమొదటి మీరు ఆర్టికల్ 13 తీయండి. ఆర్టికల్ 13 ఏమని చెప్తుందనంటే, పార్లమెంటు కానీ శాసనసభలు కానీ చేసే చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఉన్నాయా లేవా, లేదా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయా, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా పార్లమెంటు చట్టం చేయకూడదు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా రాష్ట్ర శాసనసభలు చట్టం చేయకూడదు అని ఆర్టికల్ 32 స్పష్టంగా చెప్తుంది అన్నట్లు. 13 అంటే ఏమన్నమాట, చట్టాలు చేయకంటే మొదలు ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. చట్టాల్లో కనుక లోపాలుంటే ఎవరు సవరిస్తారు అంటే సుప్రీంకోర్టు సవరించేటువంటి అధికారాన్ని సుప్రీంకోర్టుకు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆర్టికల్ 32 అది ఇంకొకటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్. అంటే ఏ పౌరులనే కానీ ఏ సంస్థ కానీ వ్యక్తులు కానీ మా ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది అని అంటే వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళచ్చు. ఇవాళ పార్లమెంట్ చేసిన వక్ఫ్ చట్టం కానీ మరో చట్టం కానీ లేకపోతే ఏదైనా ఏ చట్టమైనా కావచ్చు, ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందా కలిగించలేదా, లేదా రాజ్యాంగం యొక్క మౌలిక విధానాలకు భంగం కలిగిస్తుందా కలిగించడం లేదా. అయితే మరి పార్లమెంటుకు చట్టం చేసే అధికారం లేదా అంటే చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నది, లేదని ఎవరంటలేరు, పరిపాలన చేసేది వాళ్ళే. కానీ ఆ చట్టం ఏ విధంగా చేయవచ్చు, రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉన్నదా అంటే రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉందా లేదా కూడా సుప్రీంకోర్టు చాలా కేశవానంద భారతి కేసు నుంచి మొదలుపెట్టుకుంటే చాలా కేసుల్లో చాలా స్పష్టంగా చెప్పిందన్నట్టు. మౌలిక విధానాలను మార్చే అధికారం పార్లమెంటుకు లేదు. ఏంటి ఆ మౌలిక విధానము? ప్రజాస్వామ్యము, డెమోక్రసీ, అదేవిధంగా అయితే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, రూల్ ఆఫ్ లా, తర్వాత ఫెడరలిజం అంటే మనకు వివిధ రాష్ట్రాలు కేంద్రం ఉండేటటువంటి ఒక ఫెడరల్ వ్యవస్థ, అదేవిధంగా అవుతుందో మనకు సెక్యులరిజం అంటే లౌకికవాదం. ఈ లౌకికవాదానికి సంబంధించిన విషయాలు కానీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయాలు కానీ సుప్రీంకోర్టు యొక్క న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి స్వతంత్ర దానికి సంబంధించిన వీటి గురించి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు లేదు అని గతంలో తీర్పులు చెప్పడం అనేది జరిగింది అన్నట్లు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ఆలోచించాలా. ఇకపోతే మనకు ప్రెసిడెంట్ ఉన్నాడు, రాష్ట్రపతి గారు తన ప్రమాణ స్వీకారంలో ఏమని చెప్తారు? ఒకసారి ఆర్టికల్ 53 తీయండి. ఆర్టికల్ 53లో రాష్ట్రపతి చాలా స్పష్టంగా ఇక్కడ ఏముందనంటే ఆయన ప్రమాణం చేసేటప్పుడు ఏమని చేయాలా, ఫస్ట్ 53 అధికారాలు, రాష్ట్రపతికి అధికారాలు. The executive power of the union shall be vested in the president and shall be exercised by him either directly or through officers subordinate to him in accordance with this constitution. అంటే రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రపతి తన అధికారాలు వినియోగించాలి, కానీ డిస్క్రిషనరీ పవర్ ఉంది లేదని కాదు.
కానీ ఎలాంటి డిస్కషన్ పవర్ రాజ్యాంగ ప్రకారం చేయాల్సిందే, మరో రకంగా చేయడానికి వీల్లేదు. మరి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అనేటటువంటిది మనకు ఆర్టికల్ 60 చెప్తుంది. ఆయన ఏమంటాడు, ఐ విల్ ఫేత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ విల్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ కాన్స్టిట్యూషన్ అండ్ ద లా దట్ ఐ విల్ డివోట్ మై సెల్ఫ్ టు ద సర్వీస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగాన్ని రక్షిస్తా, రాజ్యాంగాన్ని కాపాడుతా, రాజ్యాంగాన్ని నేను డిఫెండ్ చేస్తా అని రాష్ట్రపతి ప్రమాణం చేస్తాడు. అంటే రాజ్యాంగంలో ఉన్న ప్రకారం వీరు నడుచుకోవాల్సిన అవసరం ఉంది, భిన్నంగా నడుచుకోవడానికి వీల్లేదు. మరి అలాంటప్పుడు మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సుప్రీంకోర్టు ఉంది. మరి సుప్రీంకోర్టు యొక్క అధికారాలు ఏం చెప్తుంది రాజ్యాంగం, అది కూడా ఒక్క నిమిషం మనం చూడాలి. సుప్రీంకోర్టు యొక్క అధికారాలు ఏం చెప్తుందంటే వాళ్ళు ఒకవేళ ప్రభుత్వానికి ఒక రాష్ట్రానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి మధ్య విభేదాలు వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వానికి మరి ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి లేదా రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఇలాంటి యొక్క అన్ని డిస్ప్యూట్స్ను సుప్రీంకోర్టు నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు ఒక ఎంపీ ఎలక్షన్ ఛాలెంజ్ చేసినప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్ ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళ ఎలక్షన్ చెల్లుతుందా చెల్లదా అనేది కూడా మన హైకోర్టు నిర్ణయం చేస్తుంది. సో ఈ ఎక్కడ ఇల్లీగాలిటీ జరిగినా, ఎక్కడ అభిప్రాయ భేదాలు అనేది వచ్చినా కూడా చివరకు తీర్పు చెప్పాల్సినటువంటి సుప్రీంకోర్టే అనేటటువంటి ఒక విషయాన్ని మనం గమనంలోకి ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నట్లు. ఆర్టికల్ 42 ఏమని చెప్తుంది, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అంటే సంపూర్ణ న్యాయం చేయడం కోసము రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఆర్డర్స్ అయినా ఇవ్వవచ్చు అనేటటువంటి అది మొత్తం దేశానికి వర్తిస్తుంది. అంటే దేశంలో ఉండే అన్ని విభాగాలు ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా దానికి లోబడి ఉండాల్సిందే అనేటటువంటిది ఆర్టికల్ 42 చెప్తుంది. సో ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ మనం దృష్టిలోపల ఉంచుకున్నప్పుడు మన రాజ్యాంగ లక్ష్యాల వైపు మనం వెళ్తున్నామా వెళ్ళడం లేదా అనేది మరొక సమస్య. వాస్తవంగా చెప్తే ఆర్టికల్ 37, 38, 39 ఒకసారి చూడండి. అంటే ఒక మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది. ఒక అద్భుతమైన రాజ్యాంగం, ఒక అద్భుతమైనటువంటి ప్రజల జీవనాలు మెరుగుపరచాలా, అందరి అంటే పిల్లల చేత పని చేయించకూడదు, ఒక రకంగా ఏంటంటే అందరికీ ఉచిత విద్య ఇవ్వాలా, ఉచిత వైద్యం ఇవ్వాలా, ఎన్నో గొప్ప లక్ష్యాలతో మనం ఈ రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగిందన్నట్టు. ఆర్థిక అంటే ఒక ఆదాయాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండకూడదు, సంపద కొద్ది మంది దగ్గర పోగుపడకూడదు, చాలా స్పష్టంగా రాజ్యాంగం చెప్తుంది. మరి వీళ్ళు చేసే పనులన్నీ, వీళ్ళు చేసే చట్టాలన్నీ, అంతరాలు పెరుగుతున్నాయి, వ్యవహరిస్తున్న తీరు ఏ పార్టీ అది అంతరాలు పెరుగుతున్నాయి కదా. ఇలా ఇప్పుడు ప్రాక్టికల్ ఏం జరుగుతుంది? అవునండి శ్రీనివాస్, కరెక్టే మీరు చెప్పింది, వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. అలాంటప్పుడు వీళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నారా నడవడం లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. వీటిని మనం దృష్టి లోపల మనం ఇవన్నీ అంటే రాజ్యాంగాన్ని మొత్తం స్టడీ కనుక మనం చేసి చూసినట్లయితే ఇప్పుడు షెడ్యూల్స్ ఉంటాయి. అంటే కేంద్రం చేయాల్సినటువంటి ఒక పనులేంటిది, రాష్ట్రాలు చేయాల్సిన పనులేంటిది, ఉమ్మడి లిస్ట్ ఒకటి ఉంటుంది, కామన్ లిస్ట్ అంటారు. రాష్ట్రాలు అండ్ కేంద్రం ఇద్దరు కూడా చేయాల్సినటువంటి పనులు. వీళ్ళందరూ రాజ్యాంగం ప్రకారంగా వ్యవహరిస్తున్నారా వ్యవహరించడం లేదా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు బిల్కిస్ బాను కేసు ఉంది, రేప్ అండ్ మర్డర్. నేరస్తులు ఒక రేప్ చేసినారని, మర్డర్ చేసినారని నేరస్తులు వాళ్ళు జైల్లో ఉంటే మరి వాళ్ళ క్యారెక్టర్ బాగుందని, పరివర్తన బాగుందని చెప్పేసి వాళ్ళని విడుదల చేయచ్చా? న్యాయమేనా ఇది? చట్టమేనా ఇది? రాజ్యాంగం మీదే చెప్తున్నదా? మరి అప్పుడు కోర్టులు నోరు మూసుకొని కూర్చోవాలా? అంటే కోర్టులు ఏం చెప్పకూడదా? కోర్టులకు అధికారం లేదా? ఇవాళ ఒక పార్టీతో ఎన్నికవుతాడు, మరుసటి రోజు ఇంకో పార్టీలో జాయిన్ అయిపోతున్నాడు, కండువ కప్పుకొని ప్రమాణం చేస్తున్నాడు. మరి ఇవాళ ఈ పార్టీతో గెలిచి ఆ పార్టీకి పోయినప్పుడు షెడ్యూల్ 10 ఏమని చెప్తుంది? అతని పదవిలోకి తీసేయాలని చెప్తుంది. మరి స్పీకర్ ఆ పదవిలోకి తీసేస్తున్నాడా? తన పదవిని విచక్షణ కరెక్ట్గా ఉపయోగిస్తున్నాడా? సుప్రీంకోర్టు ఏం చెప్తుందండి? మీ విచక్షణ ఉపయోగించండి అని చెప్తున్నది, మీరు జ్ఞానాన్ని ఉపయోగించండి అని చెప్తున్నది, రాజ్యాంగ ప్రకారం నడవండి అని చెప్తున్నది.
అట్లా చెప్పడం వీళ్ళు అధికారాల్లో జోక్యం చేసుకున్నట్లు కాదు, లేదా పెత్తనం చేస్తున్నట్లు కాదు. మీరు సరిగ్గా ఉండండి, న్యాయ ప్రకారంగా ఉండండి, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండండి అని మాత్రమే సుప్రీంకోర్టు చెప్తోంది. కాబట్టి ధన్కర్ గారు, నిష్కాంత్ దూబే, ఎవరన్నా కావచ్చు బీజేపీ నాయకులు, దయచేసి ఒకసారి రాజ్యాంగం చదువుకొని రండి. Right. రాజ్యాంగంలో ఏముందో మీరు అర్థం చేసుకోండి. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటో తెలుసుకోండి. రైట్.